శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశలు చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 19 జూలై అంటే 19th జూలై 2026 నుండి 25th జూలై ఈ వారం రోజులు 2026 వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందు ఏంటంటే ప్లానెటరీ పొజిషన్ గురించి తెలుసుకుందాం. అంటే ఒక 2 minutes కదా, కొంచెం సేపు. వృషభ రాశిలో కుజుడు, అలాగే బుధుడు కూడా వక్రగతిలో ఉన్నాడండి మిథున రాశిలో. అలాగే కర్కాటకంలో రవితో కలిసిన గురుడు బ్రహ్మాండం అండి. వీళ్ళిద్దరూ చాలా కాంబినేషన్. కర్కాటక రాశిలోనూ సింహరాశిలోనూ వాళ్ళు చాలా మంచి ఫలితాలు ఇస్తారు. అలాగే శుక్రకేతువులు సింహరాశిలో ఉన్నారు. అలాగే రాహు బాహువుల మీద తిప్పాడు. రాహు మనకి కుంభరాశిలో కుంభరాశిలో ఉన్నాడు. అలాగే శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నారు. ఈ విధంగా ప్లానెటరీ పొజిషన్ ఉందండి. ఒక విధంగా చెప్పాలంటే సవ్యకాల సర్పదోషము కింద వస్తుంది అని చెప్పచ్చు మనం. జనరల్గా చంద్రుడు తప్పిస్తే మిగతా గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్యలోనే ఉండిపోయాయి. అవునా? కన్యారాశి వారికి శని ప్రభావం ఉందండి. ప్రతిసారి చెప్పక్కర్లా. శని ప్రభావం వలన కొద్ది చికాకులు, మనస్పర్ధలు, ఏదో డిస్సాటిస్ఫాక్షన్ అవన్నీ ఉంటాయి. కానీ ఫైనాన్షియల్గా ఆర్థికంగా మీరు నిలదొక్కుంటారు. రెండో ఇంటి 12 భావన ఉండడం వల్ల దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ. మీ తమ్ముళ్ళకి చాలా బాగుంటుంది. మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా వార్తా సంస్థలో పనిచేసే వారికి చాలా ఉన్నతమైనటువంటి జీవితం ఉండడానికి అవకాశం, జీతము కూడా ఉండడానికి అవకాశాలు చాలా బాగున్నాయి. కానీ కంఫర్టబుల్నెస్ తక్కువ, సుఖపడడం తక్కువ, కష్టపడడం ఎక్కువగా కష్టపడతారు. శని ప్రభావం వలన కష్టపడుతూ ఉంటారు ఎక్కువగా. అలాగే చదువులో కూడా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. మీ తల్లిగారికి అంత బాగుండదు. రైతులకు కూడా పంటలో నష్టం వస్తుంది. కానీ మీ కుమారులు ఉన్నారు కదా, సంతానం, పుత్రులు కలగడానికి అవకాశం ఉందండి. అలాగే ఆల్రెడీ పుత్ర సంతానం కలిగిన వాళ్ళకి వాళ్ళు విజయవంతంగా ఉంటారు. వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళ విజయం సక్సెస్ వరిస్తూ ఉంటుంది వాళ్ళని. అంటే మీ రాశి ప్రభావం వలన మీ సంతానానికి మేలు జరుగుతూ ఉంటుందని ఒక ముక్కలా చెప్పచ్చు. అంతేకాకుండా మీరు స్టాక్ మార్కెట్లో కూడా బాగా డబ్బు సంపాదించుకుంటారంటే అందులో సందేహం లేదు. అలాగే మీకు సాహిత్య రంగంలోనూ, నృత్య కళాకారులుగాను, సంగీత విద్వాంసులుగా మీరు చెలరేగిపోతూ ఉంటారండి. అందులో అతిశయోక్తి కాదు. అంతేకాకుండా 6వ భావంలో ఉండే రాహు కూడా మంచి యోగాన్ని కలిగిస్తూ ఉంటాడు, ధనప్రాప్తిని కలిగిస్తూ ఉంటాడు, భూలాభాన్ని కలిగించేది చేస్తూ ఉంటాడు, ధైర్యాన్ని కలిగించేది చేస్తూ ఉంటాడు. విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ కూడా అవుతుంది. కానీ 7వ భావంలో శని ఒకటి దోషకారకుడు అండి. పెద్ద ప్రాబ్లం అదే. దోషకారకుడు అంటే ఏంటంటే మీ భార్యాభర్తల విషయంలో ఇబ్బంది పెట్టడము, సంతానం కాదు కానీ కొత్తగా పెళ్ళి అవ్వడం కోసం దగ్గరకు వచ్చే సంబంధాలు చెడిపోతూ ఉండడం, అంటే కొత్తగా పెళ్ళి అవ్వడం కోసం మనం జాతకాలు చూస్తూ ఉంటాం. అంటే భార్యాభర్తలు సంబంధాలు కుదరకపోవడం జరుగుతూ ఉంటుంది. భార్యాభర్తలు అంటే కొత్తగా వివాహాది వేడుకలు జరగకపోవడం, ఆలస్యం అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా కుజుడు భాగ్యంలో ఉండి శని చేత చూడబడుతున్నాడు. తప్పు. అంటే భాగ్యం వృద్ధి అవ్వదు. అంటే మీకు ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలన్నా జరగడం కష్టం. మీ నాన్నగారికి హెల్త్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అదే చిన్న ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇలా చిన్నగా మీకు ఉంటుందండి. అంటే వ్యాపారాల్లో, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నష్టాలు వస్తాయి. లేకపోతే ఏదో ఫైర్, అగ్ని సంబంధించిన ప్రమాదం కానీ, లేకపోతే రోడ్డు మీద పడిపోవడం వల్ల కానీ, అదే మీకు ఒంటి మీద బ్లడ్ కనపడడం కానీ జరుగుతుంది. మీకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ ఫైనాన్షియల్ రంగంలోనూ, మీ ఉద్యోగ విషయంలోనూ ఏమాత్రం ఇబ్బంది పడరు. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విద్య మీకు బాగా వస్తుంది. ఆ సంస్థల్లో మీరు బాగా పనిచేస్తారు. ఫైనాన్స్ రంగంలోనూ, బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా సంస్థలోనూ మీకు ఉద్యోగాలు బాగా ఉంటాయి. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు బాగుంటుంది. లాభస్థానంలో ఉన్న రవి గురులు మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టండి. ధనాన్ని అధికంగా ఇస్తారు, చదువుని బాగా ఇస్తారు, సుఖపడే గీత ఉండేది చేస్తుంటారు వాళ్ళు. అంటే మీకు ఫ్లో ఆఫ్ మనీ ఎక్కడ ఆగదు, వస్తూనే ఉంటుంది. అదొక అదృష్టం. శుక్రకేతువులు అంటే 12వ ఇంట్లో 9th house లార్డ్ శుక్రుడు 12th భావంలో ఉన్నాడు కాబట్టి మీకు విదేశ పర్యటనలు, దైవ దర్శనాలు, అమ్మవారి యొక్క దర్శనాలు జరగడానికి అవకాశం ఎక్కువ. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు, డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే ప్రతిసారి చెప్పినట్టుగానే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ముఖ్యంగా ఉండాలండి. ఎందుకంటే చాలా మంది ఫోన్ చేస్తున్నారు. ఏంటంటే వాళ్ళకి ఉద్యోగాలు లేవనో, విదేశాల్లో ఉంటూ వాళ్ళకి వీసా లేదనో, వీసా లేకపోతే ఉద్యోగం కూడా పైసా రాదుట. అంటే ఉద్యోగం ఉండమని, అక్కడ ఆ కంట్రీలో ఉండడానికి అవకాశాలు లేవని కొంతమంది నాకు ఫోన్ చేస్తుంటారు.
వాళ్ళు పర్టికులర్ డేట్స్లో వస్తూ ఉంటాయని చెప్తాను, నిజంగా జరుగుతూనే ఉంటాయనుకోండి, అది వేరే విషయము. అలాగే మీ ఉద్యోగంలో, మీ జాతకంలో కరెక్ట్గా ఏం కావాలి అనేది కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ వరకు క్లియర్గా అన్ని మొత్తం జాతకం కూలంకుషంగా మీరు అడగనివి అన్ని పాయింట్లు ఉంటాయి. మేము సాటిస్ఫై చేస్తుంటాం జాతకంలో. అది పర్ఫెక్ట్. చాలా మందిని అడగని చెప్తారు. సరే, అది పక్క పెడితే మీకు వాస్తురీత్యా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ సందేహాలు ఉంటాయి. అంటే నా పేరు ఇది పలానా, నేను ఏ దిక్కున నివసిస్తే అంటే ఉంటే ఆ ఇంట్లో కలిసి వస్తుంది అని మనం అనుకుంటాం కదండి. నేను కూడా అనుకుంటూ ఉంటాను, మనం ఏడు పడమర తూర్పా అనుకుంటుంటాం కదా. కాబట్టి మీకు ఆల్రెడీ మీకు తెలుసు. వాళ్ళు తెలుసుకోవాలనిపిస్తే మీరు ఫోన్ చేయండి. అంటే మీకు ఎటువంటి ఏ దిక్కులో ఉంటే మీకు బాగుంటుంది. అలాగే మీరు గృహప్రవేశాలు ఏ నెలలో చేస్తే బాగుంటుంది, పెళ్లి సంబంధాలు ఎప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది, అలాగే శంకుస్థాపన ఎప్పుడు చేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ ఉంటాయి కదండి. దాంట్లో కూడా నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, నేను చెప్పగలను. ఒకవేళ మీకు వాళ్ళ అవకాశం చెప్పించుకోవాలనుకుంటే మీరు కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది. స్క్రోల్ అనేది కింద కనిపిస్తుంది కదా, 7075389589 ఈ నెంబర్కి ఫోన్ చేస్తే నేను తప్పకుండా చెప్తాను. సరే, పక్కా పెడితే అసలు ముఖ్యంగా 12 రాసుల వారు ఆచరించదగ్గ పూజలు ఏమైనా ఉన్నాయా, అయితే మనం ఏమైనా పరిష్కార మార్గాలను సూచించగలమా అని చెప్పచ్చండి. మన లిమిట్స్లోనే, అంటే మన డబ్బులు ఉన్న పరిధిలోనే చిన్న చిన్న పరిష్కార మార్గాల గురించి చెప్పుకుందాం. ముఖ్యంగా అన్ని రాశుల వారికి నెలంతా కూడా ఆషాఢ మాసంలో మంచి శుభకార్యాలు ఏమీ ఉండవు. కాబట్టి దేవతారాధన ఎక్కువ చేసుకోవాలి, దైవ చింతన ఎక్కువ ఉండాలి. ముఖ్యంగా 25వ తారీఖునే తొలి ఏకాదశి వస్తుంది. ఆ రోజు చాలా చాలా అద్భుతమైన ఏకాదశి అన్నది. ఆ ఏకాదశి పూట విష్ణువుని ఆరాధించాలట. విష్ణువుని ఆరాధించడం, విష్ణు సహస్రనామాలు చేసుకోవడం, విష్ణువుకి తులసి దళాలతోటి, మల్లె పువ్వులతోటి, మారేడు దళాలతోటి పూజించడం సర్వదా శ్రేష్టం. విష్ణువుని పూజించాలి. అలాగే శివుడిని అభిషేకించాలి. విష్ణువుని కీర్తించాలి. పూజించాలంటే కీర్తించాలి విష్ణువుని. అంటే 108 నామాలు అంటుంటాం కదా, అలాగా అదొకటి. విష్ణు సహస్రనామాలు, అలాగే ఆయన్ని ఎక్కువగా మనం కీర్తిస్తూ ఉండాలి ఆ విష్ణువుని. తొలి ఏకాదశి కూడా అందుకని దాని వలన మన దగ్గరికి అంటే జనరల్గా మనం అంటాం కదా, యమభటులు దగ్గరకు రారు అంటాం కదా. యమభటులు దగ్గరకు రారు. ఎవరైతే తొలి ఏకాదశి పూట ఉపవాసం ఉంటారంటే దశమ పూట భోజనం చేసి, దశమ పూట నుంచి ఈవినింగ్ నుంచి ఉండి అంటే భోజనం చేయకుండా సాత్వికంగా ఆహారం తీసుకొని టిఫిన్ చేసి తర్వాత ఏకాదశి కూడా ఉపవాసం ఉండి 12 గడియల్లోనే దాన్ని పారణం చేస్తారో వాళ్ళకి ఏకాదశి వ్రతం ఫలం దక్కుతుంది. విష్ణువు యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా యమభటులు మన దగ్గరికి రారు. అంతేకాకుండా ఈ ఏకాదశి పూట శివుడికి ఆరాధన చేయాలి. శివాభిషేకాలు బ్రహ్మాండంగా చేసుకోవాలి. శివుడికి మారేడు దళాలతోటి, మల్లె పువ్వులతోటి చేయడము, అభిషేకాలు మనకు తెలుసు కదా, అభిషేకాలు చేసుకోవడం అనేది. చేసుకున్న తర్వాత అలంకరించడం, ఆయనకి స్వామిని కూడా శివుడిని కూడా మల్లె పువ్వులతోటి అలాగే మారేడు దళాలతో పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి. మారేడు దళాలతో పూజించడం వలన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. మల్లె పువ్వులతో పూజించడం వలన భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితము, లేటుగా మ్యారేజ్ అయిన వాళ్ళు, అలా వివాహం కాని వాళ్ళందరూ కూడా వివాహం అవ్వడం కూడా మల్లెపూలతో, శివుడిని మల్లెపూలతో పూజించిన వారికి భార్యాభర్తల యొక్క బంధం గట్టిపడుతుంది అని తెలుస్తుంది, శాస్త్రం చెప్తోంది. ఇదొకటి చేయాలంటే ఈ రెండూ కాకుండా అమ్మవారి పూజలో ఎట్టి పరిస్థితులను వదలకూడదు. సాధ్యమైనంత వరకు అభిషేకాలు చేసుకుంటూ, అలాగే అమ్మవారి చండీ హోమాలు చేసుకుంటూ, కుంకుమ పూజలు చేసుకుంటూ ఉండడం వలన 12 రాశుల వాళ్ళకి నవగ్రహాల వల్ల 9 గ్రహాల వల్ల వచ్చే దోషాలు చాలా మందికి పరిహారమై అన్ని శుభాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.